హాయ్ గైస్, మనం మన డేటాబేస్ ట్యూటోరియల్స్ లో భాగంగా ఎక్కువగా యూజ్ చేసి ఒక 2 డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు మనం డేటా టైప్ ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే మనం మన డేటాబేస్ ట్యూటోరియల్స్ లో భాగంగా ఈ కమాండ్స్ అన్ని నేర్చుకుందాం అనుకున్నాం కదా. దానిలో భాగంగానే మనం DDL లో మొదటగా నేర్చుకోబోయే కమాండ్ క్రియేట్ అన్నమాట. ఒక్కసారి మీరు క్రియేట్ యొక్క సింటాక్స్ చూస్తే క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్, కన్స్ట్రెంట్. ఇందులో కాలమ్ నేమ్, డేటా టైప్ ఈ రెండు అనేది కంపల్సరీ అన్నమాట. కన్స్ట్రెంట్ అనేది ఆప్షనల్. కాబట్టి డేటా టైప్ అనేది మనం కంపల్సరీ నేర్చుకుంటే నెక్స్ట్ వీడియోలో మనం ఒక టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేద్దాం అనేది చూద్దాం. కాబట్టి ఎక్కువగా యూజ్ చేసి నెంబరు వేర్కేర్ అన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైజ్ అంటే మీరు ఎంత అయితే సైజ్ మెన్షన్ చేశారో అంత లెంత్ ఆఫ్ నెంబర్ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ 2 అంటే 2 డిజిట్ లెంత్ అంతకంటే తక్కువ మనం స్టోర్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ 3 అంటే 3 డిజిట్ లెంత్ అంతకంటే తక్కువ మనం స్టోర్ చేసుకోవచ్చు. వేర్కేర్ ఆఫ్ సైజ్, ఈ వేర్కేర్ అంటే ఏ క్యారెక్టర్ అయినా సరే తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా లెటర్ కావచ్చు, డిజిట్ కావచ్చు, అలాగే స్పెషల్ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ వేర్కేర్ ఆఫ్ 4 అంటే 4 క్యారెక్టర్ లెంత్ అంతకంటే తక్కువ ఏదైనా అవ్వచ్చు. స్పెషల్ క్యారెక్టర్, లెటర్, డిజిట్ అనమాట. చూడండి, go@1 ఏదైనా అవ్వచ్చు. 4 డిజిట్ లెంత్ అంతకంటే తక్కువ ఉన్నవి ఇది స్టోర్ చేసుకుంటారు. వేర్కేర్ ఆఫ్ 3 చూసారు కదా, 1 to A 3 డిజిట్ లెంత్ ఉన్న క్యారెక్టర్స్ ని అది స్టోర్ చేసుకున్నారు. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్.